సుస్మిత గారి ఫోటో, సిల్క్ బారు, ఏం జరుగుతున్నాయా? వెల్కమ్ వెల్కమ్ సంక్రాంతి టీం వెల్కమ్. సంక్రాంతి కాదయ్యా బాబు, సరిగ్గా చూడండి రా. ఇవేంట్రా ఎడగట్టుకున్నావది ఏ నువ్వు అది వేసుకున్నప్పుడు ఎక్కువ జంపులు పరిగెడతాలు చేయి మాకే. మీకు దండం పెడత సరిగా ఏంటి, మంచి పాట ఏంట్రా. చూసేయండిరా గెటప్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. అది కాదయ్యా బాబు. సరే మీ గెటప్ ఏ సాంగ్ చెప్పండి, మీరే చెప్పండి. మొహం ఈ మసి చూసారా? మసి ఏంటి మొహానికి రాశారా? ఏమయ్యా ఈ పండగలు ఏవి కావు, ఒక పండగ మిగిలి ఉంది, అదేంటి? అరే మేం తాగామా మీరు తాగారా? ఏందిరా ఈ పాటలు? ఇగో ఏంటిది, ఏం చేస్తావు దాంతో? ఒక రోజు ఎవరో దొరక్క నరికేసుకున్నాడు ఇంకా. ఉన్న పండగలని వేస్తున్నారు కానీ ఈ ఫోటోకి ఆ బార్ కి సంబంధమైన పాట ఏంట్రా ప్లీజ్ రా. పవ్వగొట్టు పొట్టి కూర దానంచుకు పెట్టు. ఈ స్కిట్ నిరులు లెక్క ఉండదు, ఆ మాటకొస్తే అసలు స్కిట్ లెక్కే ఉండదు. అయితే దసరా కదా, ఇక్కడ చూసుకో బాగా సింగాలు అవుతాయి. సరిగ్గా చేయకపోతే అదే అవుతాయి మరి. సర్లే, ఎంతకి వెన్నెల ఎక్కడ? ఆన్ ది వే. బాగుందిరా, మొత్తానికి గిన్నెలు తోముకునేది వెన్నెల. ఇప్పుడు సూరి ఏంటి ఎప్పుడు తాళి కడతారా? ముందు వాడు మెల్ల ఎవరినైనా కట్టనే, ఆ తర్వాత నీకు కడతాడు. పెళ్లికి ఎంత తొందర ఏముంది చెప్పు. అంటే నువ్వు తాళి కడితేనే కదా ఫస్ట్ పోతావు, అప్పుడు నేను ధరణి సెటిల్ అయిపోతాం. నీ వెన్నెల కాదురా, నా వెన్నెల కాదురా. సీజన్ అయిపోతుందిరా, నేను ఒక్కటైనా ఏదన్నా చెప్పరా. రే ధరణి, నన్ను చంపడానికి వస్తున్నారు ఒకరు. నిన్ను చంపైపోతున్నారా? ఎక్కువ సైకిల్ ఎక్కి పారిపోదాం. ఏందా ఈ టైంకి నన్ను అడిగారు కదా, నీ తల నరకాలి కదా. అవును, నాకు అక్కడే నరికేశాడు, మరి ఏం నరికాడో కానీ. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు బాగా కట్టుకున్నావు కదా, చెప్తే ఈడు కూడా కట్టుకుంటాడు ఎలాగో. ఈ చీర నీకోసం తీసుకొచ్చింది, నువ్వంటే నాకు ఇష్టం. చెప్పరా ఏదోటి. వెన్నెల మాత్రం నీకు దక్కనివ్వను, వెన్నెల నాది. మీరు తీసుకుంటే నాకు ఆప్షన్ లేదనుకున్నారా? నీకు నీతి జాతి లేదరా? లేదు. అందుకే రా, నువ్వు అంటే నాకు బాగా ఇష్టం. వాడేమో చెప్పింది చెప్పడు, ఈడేమో చెప్పిందే చెప్తాడు. ఆయన చెప్పింది వినడు, ఇది వినింది చెప్పదు, ఆవిడ అడిగింది ఇవ్వదు, ఈయన ఇవ్వందే అడుగుతాడు. ఏందిరా ఇది? అన్నా ఆడదామా? క్రికెట్ ఆడతావా? నీ బ్యాట్ ఎదురా కొనలేదా? కనీసం బాల్ అయినా తెచ్చావా? బాల్ అయితే ఉందన్న. ఒక్క నిమిషం. నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో. అది వెన్నెల నాది 6. మరి నాది అదిగో వెనకొంది పో. ఏట్రా ఒకటి తీసుకెళ్ళరా, మూడంటే కష్టం నీకు. బుడబొక్కలోడు వచ్చాడా?
డీకి ప్రాక్టీస్ చేయడం చాలా ఇబ్బంది, చాలా దూరం అయిపోయింది ఫ్లోర్. సెట్ లోకి ఇల్లు ఉంది కదా, దానికి రెంట్ కడదాం అనుకుంటున్నా. మీరు ఏమైనా కొద్దిగా హెల్ప్ చేస్తారేమోనని. రావా బాబు. వైజాగ్ లో రూములన్నీ అయిపోయినాయా? మా రూమ్ మీద పడ్డా? వెంకటగిరిలో ఒక రూమ్ ఉంది సార్, పెంట్ హౌస్, అది పైన ఉంటుంది సార్ మేడ మీద. 3-4 ఉండేవాళ్ళు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో, అందులో 3 ఊరెళ్ళారు అనమాట. సార్ ఒక్కడే ఖాళీగా ఉండడుగా మరి, సార్ ఒక్కడే ఖాళీగా ఉండడుగా మరి. మీ కండిషన్స్ చెప్పండి, మీ రూమ్ లో ఉండాలంటే ఏమేం కండిషన్ చెప్పండి. మా రూమ్ లో ఉండేవాడికి డాన్స్ అస్సలు రాకూడదు, మాలాగే రాదు. ఫస్ట్ అడ్వాన్స్ 1,00,000 రూపాయలు కట్టాలి మాకు. మేము ఇలా నార్మల్ గా తీసుకోం, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అప్పుడు ఇస్తే తీసుకుంటాం రెంట్. కూర్చో, కింద కూర్చో, రిక్వెస్ట్ అడుగు. రూమ్ కావాలా వద్దా మనకి? దేవాలయం లాంటి మీ రూమ్ లో నాకు కూడా వచ్చి. హిమాలయాలు అంటే మీ రూమ్ లో? హిమాలయం కాదురా, దేవాలయం. సరే మా జెస్సీ నొప్పించు. చూడండి జెస్సీ గారు, రూమ్ రెంట్కి ఇస్తే కంఫర్టబుల్ గా ఉంటాను నేను. దేనికి ఒప్పిస్తున్నావు వాడిని? నువ్వు ఉండడానికే కదా. ఉండడానికి. మీ ఇద్దరు ఉండడానికి కాదు కదా, మీ ఇద్దరు ఉండడానికి కాదు కదా. ఇదేం ఒప్పించడం రా, ఇలా ఏం లేదు సార్, ఈయన మీ రూమ్ లో ఉంటాడు. సరేరా అంది అయిపోయింది చూసా. తెలుసు కదా, లోపల నుంచి ఏం కావాలన్నా అనాలి, అనగానే ఈయన వస్తాడు. స్నానంకి టవల్ కావాలి. టవల్ లేదు, ఈ నేసి రుద్దుకోవడమే, ఈ నేసి రుద్దుకోవడమే. రెడీ ఉన్నాడా? అరే ఏం చేస్తున్నారా లోపల? రే ఇట్రా. వీడియో కాల్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ఇక్కడ వచ్చి చూపి, ఏ పొజిషన్ ఇస్తావు? ఏం పొజిషన్ ఇస్తున్నావు అక్కడ? ఫస్ట్ సాంగ్ అయితే ఇది మాస్టర్. అది 3 సీజన్ల నుంచి చేస్తున్నావు కదరా. వావ్ మూమెంట్స్ 2-3 అనుకున్నావు కదా, చూపించి సార్కి. 2 ఉన్నాయి మాస్టర్, నిజంగా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు మీరు. చెప్పు. ఒకటి నా ఎలిమినేషన్. అది ఎక్స్పెక్టెడే కదా, తెలిసిందే కదా, అది మాకేం సర్ప్రైజ్ ఏం కాదు, అది నీకు అలవాటు మాకు అలవాటు. ఆ వావ్ మూమెంట్ ఏంటో చూపించేసి లోపలికి వెళ్ళిపో. సార్ ఈ స్టెప్ అదిరిపోయింది సార్. నిజంగా పడిచింది ఒకసారి అన్న. పని చేయరా, రూమ్ లోకి ఇలాగే వెళ్తే బెటర్ ఏమో. చెప్పాను రా, ఈ వయసులో నీకు అవసరమరా. మాస్టర్ సాంగ్ మొత్తం డాన్స్ వేస్తారు, అప్పుడు ఆపరు. సరే దా, చెయ్యి. శ్రద్ధ కడతానా? నువ్వు ఒక్కడే. మీ పర్ఫెక్ట్ మ్యాచ్ జెస్సీ. మాస్టర్కి ఏం కావాలో ఇచ్చేస్తాను నేను. మాస్టర్ మీ కోరిక, మీకు ఏం కావాలో చెప్పండి. నాకు శ్రేయ కావాలి. మీకు శ్రేయ కావాలి అంతే కదా. ఏ శ్రేయ ఇట్రా, నువ్వు శ్రేయ ఇట్రా. నువ్వు వచ్చావేంట్రా? చెప్పు, క్వార్టర్ ఫైనల్స్ అంటే ఏంటో చూపిస్తా, వచ్చే వారం చూపిస్తా. ఈ వారం క్వార్టర్ ఫైనల్స్ మీరు చూసుకోండి, నెక్స్ట్ వారం నేను చూపిస్తా క్వార్టర్ ఫైనల్స్ ఎలా ఉంటుందో. తేడా వస్తే నా మూతి మీద మీసమే తీసేస్తా. లోపల అలాగా రెంట్ ఇస్తాను రా. రెంట్ ఇస్తావా? పదా మాస్టర్ ప్రాక్టీస్ చేసి వస్తా. తప్పు ఆయన ఏం చేస్తారు వచ్చి మధ్యలో? అది మీ తమ్ముడికి అది జరుగుతుంది. అది వాడికి అది కావాలని అరుస్తాడు. నువ్వు కానట్టు. ప్రసిద్ధ నటులు, కళాకారులు ఆది గారు రండి. క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చాం. శ్రద్ధ గారికి ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు. వాట్సాప్ లో వాడికి పాటలు పంపిస్తావు కానీ మనస్ఫూర్తిగా చెప్పా. లాస్ట్ నైట్ కూడా పంపించారు. ఆది గారు శ్రద్ధ గారికి పంపించిన పాట. అంటే ఏం చెప్దాం అనుకున్నావు? గ్యాప్ వచ్చింది కదా 1 మంత్, అందుకే కలవడానికి వచ్చేస్తానా అని చెప్పాను. ఎందుకు రాలేదు నువ్వు? మొన్న చిన్న మీటింగ్స్ ఉన్నాయి, వెళ్ళానండి. అప్పుడు గుర్తు రాలేదా? మరి అక్కడి నుంచి ఫోన్ చేయలేదు మేడం? మెసేజ్ పెట్టి yes ఫుల్ అప్డేట్స్ మీకు చేశాడా మాస్టర్? మాకు ఏనా గతి లేదు. ఒకవేళ నేను శ్రద్ధ ఇద్దరం షెడ్యూల్ కి రాలేదు, మీరు ఎవరిని ఎక్కువ మిస్ అవుతారు? నిన్నే మిస్ అవుతాను డెఫినెట్ గా. అబ్బా కాదు, మమ్మల్ని మిస్ అవ్వరా? నిన్ను పండుగ ఇప్పుడు మిస్ అవుతానే ఉంటాడు. ఈ రోజు ఆది దివ్యకి ఏం చెప్పారు అక్కడ కూర్చొని? ఫ్లర్టింగ్ చేస్తున్నాడు. ఒకసారి రామ్మా వెన్నెల.
ఆది ఏం చేస్తున్నాడు? ఫ్లర్టింగ్ చేస్తున్నాడు ఈ అమ్మాయితో. సరే మా అసలు ఆది ఏమన్నాడు, ఏం జరిగింది చెప్పు. ఏమనలే, మొన్న ఏదో ప్రమోషన్ వీడియో చూసాను ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది అన్నారు అంతే. అంతకు మించి ఏం Flirting ఫ్లర్ట్ చేయలేదా? ఫ్లర్ట్ ఏం చేయలేదు నాతో. అమ్మా సూపర్. మీరు అమ్మాయే జరగలేని చెప్తుంటే నువ్వు జరిగిందంటావేంటి? సరే అసలు దివ్య అని అడుగబ్బా. నేను ఇష్టమా ఆయన ఇష్టమా? మా ఇద్దరు ఎవరంటే ఇష్టం? జెస్సీ అయితే కేటగిరీలోకే రాడు ఎలానో. ఏంటండి ఇల్లు నాకేం అర్థం కావట్లేదు. ఎవరి కాళ్ళు పనిచేసుకుంటే మేమేమైపోలి? అరే పండు, ఇప్పుడు జరుగుతున్న సర్కిల్ ఏంటంటే ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం, నాకు శ్రద్ధ అంటే ఇష్టం, శ్రద్ధకి నేనంటే ఇష్టం. జెస్సీ బ్రదర్ లాగా, ఐ మీన్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ లాగా. నువ్వు ఈ 2 కేటగిరీల్లో లేవురా. అంటే దివ్య నీ మనసులో ఏముంది చెప్పు ఫస్ట్. మాస్టర్ ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా, నాకు నిజంగా పండు అంటేనే ఇష్టం. ఇప్పుడు నువ్వు సూర్యరా, నేను ధరణి. మరి నేను? నువ్వే కీర్తి సురేష్. ఇవి ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం? ఒకటి మిస్ అవుద్ది.